హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు నిన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ప్యూన్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ వీడియో అయితే నేను చేశాను. సో దాని మీద చాలామంది అభ్యర్థులు అయితే కొన్ని డౌట్స్ అయితే నన్నైతే అడిగారు. సో ఆ డౌట్స్ గురించి వీడియో అయితే మనం క్లియర్గా చూద్దాం. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి. దాదాపుగా మీరు అడిగినటువంటి డౌట్స్ అన్ని దీనిలో అయితే మీకు క్లారిఫై చేస్తాను. సో మీరు ఇక్కడైతే వీడియో దాదాపుగా నేను చేసిన వీడియో అయితే ఒక 4600 మెంబర్స్ అయితే చూడడం జరిగింది. దీనిలో చాలా డౌట్స్ అయితే అడిగారు. సో ఈరోజు కూడా మరొక న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి మనకు పూర్తి వివరాలతో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో దాన్ని కూడా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీకోసం అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే అందించడం జరుగుతుంది కనుక లైక్ చేసి ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి. సో ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకు మరొక న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో కంప్లీట్గా మనకు ఈ 10 జిల్లాల్లో ఉద్యోగాలు ఫిల్ చేస్తున్నామని చెప్పేసి మనకైతే ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. సో మీరు అడిగినటువంటి డౌట్స్ ఏంటంటే, సో నేను చేసినటువంటి వీడియోలో అడిగినటువంటి డౌట్స్ ఏంటంటే, ఇవి పర్మనెంట్ జాబ్సా అండ్ ప్రైవేట్ జాబ్స్ అని చెప్పేసి ఒక డౌట్ అడిగారు. అండ్ అదేవిధంగా వీటికి ఎన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ 10 జిల్లాలో వేకెన్సీస్ ఇచ్చాడు, ఈ 10 జిల్లాలో అప్లై చేసుకోవచ్చా ఇది అడిగాడు. అండ్ అదేవిధంగా దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ గురించి అయితే అడగడం జరిగింది. అండ్ శాలరీ కూడా ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చాలామంది డౌట్స్ అయితే అడిగారు. మీకైతే ప్రతి ఒక్కదాన్ని దీనిలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో మనకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీరు చూడవచ్చు, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్. కొంచెం ఇది ఇమేజ్ అనేది క్లారిటీ లేదు, మనకు పేపర్లో వచ్చింది కనుక నేను క్లియర్గా మీకు అయితే చెప్తాను. సో ఇక్కడ మీరు చూడవచ్చు, పర్మనెంట్ జాబ్స్ ఆఫ్ ప్యూర్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేశాడు. ఇవన్నీ మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి 10 జిల్లాలో ఇవైతే పర్మనెంట్ ఉద్యోగాల కింద అయితే మనం అయితే వీటిని అయితే చూడవచ్చు. సో మీరు అడిగినటువంటి ఫస్ట్ డౌట్ మీకు అయితే క్లారిఫై అయింది అనుకుంటాను. సో వీటిని అయితే పర్మనెంట్గా అయితే ఫిల్ చేస్తున్నారు. సో టోటల్గా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 22 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్లో మనకైతే ఉండడం జరిగింది. సో ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ ఈ 22 వేకెన్సీస్ మనకి 10 జిల్లాలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఖమ్మం, అండ్ ఇక్కడ మంచిర్యాల్, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, వరంగల్ అండ్ వరంగల్ అర్బన్. సో ఈ 10 జిల్లాలలో ఈ వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. సో ఈ 10 జిల్లాల వాళ్ళు మాత్రమే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇది అడిగినటువంటి సెకండ్ డౌట్. సో ఈ ఓన్లీ ఈ 10 జిల్లా, తెలంగాణలో ఉన్నటువంటి ఈ 10 జిల్లాల వాళ్ళు మాత్రమే ఈ ప్యూన్ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో మిగతా జిల్లాల వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోరాదు. అంటే ఓన్లీ ఇక్కడ ఈ 10 జిల్లాల వాళ్ళే వీటికి అర్హులు అని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా మనకు మెన్షన్ చేశాడు. ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు. అండ్ నెక్స్ట్ అడిగినటువంటి డౌట్ కనుక చూసుకుంటే, సో దీనికి సంబంధించి ఏజ్ మీద చాలామంది డౌట్స్ అయితే అడిగారు. అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేసినటువంటి ఏజ్ చూసినట్లయితే 18 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అడిగారు. సో అయితే 18 ఇయర్స్తో పాటు 24 ఇయర్స్తో పాటు మనకు కొంత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడైతే మనకు మెన్షన్ చేశాడు. ఇక్కడ చూడవచ్చు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 5 ఇయర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 24+5 మనకు దాదాపుగా 29 ఇయర్స్ ఉన్నటువంటి ఎస్సీ క్యాండిడేట్స్ వీటికైతే అప్లై చేసుకోవచ్చు. అదే కాకుండా ఇక్కడ ఓబీసీ వాళ్ళకైతే మనకు యాజ్ ఫర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 3 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 24+3 దాదాపుగా 27 ఇయర్స్ ఉన్నటువంటి ఇక్కడ ఓబీసీ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా అవే కాకుండా మీకు ఏమైనా డిజబిలిటీ ఉన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 3 ఇయర్స్ అనేది ఇస్తున్నారు. డిజబిలిటీ కనుక ఉంటే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మీకు అయితే వర్తిస్తుంది. అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ గురించి కూడా మీకు నేను క్లియర్గా అయితే మెన్షన్ చేశాను. సో మీకు అయితే ఇన్కమ్ అనేటువంటిది బిలో 8 lakhs ఉన్నటువంటి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అనేటువంటి వర్తిస్తుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ మనకు క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే, మినిమం అండ్ మ్యాక్సిమం క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఇక్కడ చూడవచ్చు మీరు. సో 12th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అది ఈక్వివాలెంట్ బేసిస్ ఆఫ్ క్వాలిఫికేషన్ అంటే ఐటీఐ కావచ్చు, డిప్లొమా కావచ్చు. సో మనకు 10th ప్లస్ ఇంటర్మీడియట్, 10+2 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రైటింగ్ స్కిల్స్ అనేటువంటివి ఉండాలి ఇంగ్లీష్లో, అండ్ రీడింగ్ స్కిల్స్ అనేది కంపల్సరీ ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాడు. మనకి ఇంగ్లీష్ అనేటువంటిది చదవడం, రాయడం అనేటువంటిది రావాలి. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశాడు. సో ఓన్లీ ఇంటర్మీడియట్, ఐటీఐ, సో అంటే 10+2 కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు మాత్రం వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సార్ నేను డిగ్రీ చేశానంటే వీటికైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మనకైతే మెన్షన్ చేశారు. డిగ్రీ కానీ, బీటెక్ కానీ, సో హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు వీటికైతే అప్లై అయితే చేసుకోరాదు. అండ్ నెక్స్ట్ అడిగిన డౌట్ ఏంటంటే, శాలరీ ఎంత అని చెప్పేసి అడిగారు. ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇక్కడ 14,500 నుంచి దాదాపు మనకు 23,000 మధ్యలో మన శాలరీ అయితే ఉంటుంది. సో మీకైతే 20,000 దాకా అన్నిటితోటి ఒక 20,000 దాకా అయితే మీరైతే దీనికైతే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇవన్నీ పర్మనెంట్ ఉద్యోగాలు కనుక అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ కనుక మీరు చూసుకుంటే, దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఇదైతే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎటువంటి ఎగ్జామ్ అనేది అయితే వీళ్ళైతే కండక్ట్ చేయరు. సో ఆఫ్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలని కూడా మీకు నేను చెప్తాను క్లియర్గా. సో ఇక్కడ
ఇక్కడ చూసినట్లయితే సో 12th మనకు 10th అండ్ 12th స్టాండర్డ్తో మనకి ఇది అర్హత ఉంది కనుక సో ఫస్ట్ వచ్చేసి మీకు పర్సంటేజ్ అనేది చూస్తారు. 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా సో దానిలో ఉన్నటువంటిది 40% తీసుకుంటారు. మొత్తం 100% కనుక మనకు తీసుకుంటే సో మీకు 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ అనేటువంటి 6 ఎంతంటే 40% మార్క్స్ అనేది తీసుకుంటారు. అదేవిధంగా ఇంటర్ మార్క్స్ అనేటువంటి 60% వెయిటేజ్ ఉంటుంది. అంటే ఇక్కడ 40 + 60 టోటల్గా 100 మార్క్స్ అనేది వెయిటేజ్ అనేది మీకు ఈ మార్క్స్ ఆధారంగా వచ్చినటువంటి మెరిట్ మెంబర్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేసి జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. టోటల్గా బేస్డ్ ఆన్ ద మీకు ఏది బేస్డ్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్ మార్క్స్ అనమాట. మీకు వచ్చినటువంటి మీ ఇంటర్మీడియట్లో కావచ్చు 10thలో కావచ్చు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మెరిట్ ఆధారంగా ఈ జాబ్స్ అయితే ఇస్తారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. మళ్ళీ ఇక్కడ ఎనీ డిగ్రీ అండ్ అదర్ దెన్ అబోవ్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ టు టేకన్ టు దిస్ జాబ్ అని చెప్పేసి క్లియర్గా మనకైతే మెన్షన్ చేశారు. ఇక్కడ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని మళ్ళీ కూడా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ డిగ్రీ కానీ ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులతో వీటికైతే అప్లై చేసుకోరా. అండ్ నెక్స్ట్ అడిగినటువంటి డౌట్ ఏంటంటే మరి ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది గురించి ఆల్రెడీ చూసాం కదా, మరి నెక్స్ట్ దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి అడిగారు. సో ఇంతకుముందు చెప్పాను మీకు ఆఫ్లైన్ విధానంలో అయితే మీరు అప్లై చేసుకోవాలి. దానికోసం మీరు సో ఒక ఎన్వలప్ కవర్ అనేది తీసుకొని మీ యొక్క 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ మేమో జిరాక్స్, అదేవిధంగా మీకు 12th క్లాస్ ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి దానికి ఈక్వలెంట్ ఏదైతే ఐటీఐగా చేసినటువంటి ఆ మార్క్ యొక్క మేమో జిరాక్స్, అండ్ అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అంటే 2 లేటెస్ట్గా ఉన్నటువంటి మీరు లేటెస్ట్గా దిగినటువంటి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, వాటి మీద మీ సెల్ఫ్ సైన్ చేయాలి. సెల్ఫ్ అటెస్టెడ్ అని స్టార్ట్ కనుక మీ యొక్క సంతకం చేసేసి దానిలో అయితే పెట్టవలసి ఉంటుంది ఆ ఫొటోస్ పైన. అండ్ అదేవిధంగా ఇంకా ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ ఆఫ్ కేవైసీ అన్నట్టు. ఇక్కడ కేవైసీ అంటే ఏంటంటే మీ ఏదైనా ఒకటి ఆధార్ కార్డు కావచ్చు అండ్ ఇంకేనా ఓటర్ ఐడి కావచ్చు, మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఒకటైతే దానిలో జిరాక్స్ అనేది పెట్టండి. అదే కాకుండా మీ యొక్క రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మనకైతే అడగడం జరిగింది. అంటే రెసిడెంట్ సర్టిఫికేట్ అంటే మీకు తెలుసుగా మీరు ఉన్నటువంటి ప్లేస్ ఏ డిస్టిక్ సంబంధించిన ఉన్నారనే దానికోసం రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. లేకుంటే మీకు డిస్టిక్ ఎంప్లాయ్మెంట్, మీకు ఏదైనా ఎంప్లాయ్మెంట్ కార్డు ఉన్నా కూడా పెట్టవచ్చు. ఆ డిస్టిక్లో మీకు ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీస్ నుంచి మీరు ఏదైనా ఎక్స్చేంజ్ అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మీరు ఎంప్లాయ్మెంట్ కార్డు కనుక తీసుకుంటే సో దాన్ని కూడా ప్రూఫ్ కింద పెట్టవచ్చు. అది లేకపోతే రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా దానిలో అటాచ్ చేయాలి. ఇది ఒకటి వచ్చి 10th క్లాస్ మేమో, ఇంటర్ మేమో అండ్ ఆధార్ కార్డు ఆర్ ఏదైనా ఓటర్ ఐడి అండ్ మీ యొక్క రెసిడెన్స్ అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వాటి మీద సంతకం చేసేసి సో దాంట్లో అయితే పెట్టాలి. సో అదైతే మీకు ఎప్పటివరకు పంపాలంటే 25th అంటే ఫిబ్రవరి 25th లోపు అయితే మీరు దీన్ని సో రిజిస్టర్ పోస్టార్ లేకపోతే స్పీడ్ పోస్ట్లో అయితే పంపవలసి ఉంటుంది. మీకైతే అంటే ఈ టైంలో మీరు దాన్ని చేరే విధంగా అయితే పంపండి. దా ఎన్వలప్ కవర్ పైన ఖచ్చితంగా మీరు ఏ డిస్టిక్ ఇవ్వాలని కంపల్సరీగా మెన్షన్ చేయండి. అంటే మీరు టు ద పోస్ట్ ఆఫ్ ప్యూన్ అని చెప్పేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని చెప్పేసి పెట్టేసి ఆ డిస్టిక్ నేమ్ ఇవ్వండి అండ్ మీ నేమ్ పూర్తి డీటెయిల్స్ ఇచ్చేసి మీరైతే వాటిని సెండ్ చేయాల్సి ఉంటుంది. దానికి ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అడ్రస్ కనుక చూసుకుంటే ఈ అడ్రస్ అన్నమాట. ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సర్కిల్ ఆఫీస్ సికింద్రాబాద్ సో 103-8-2-248 అని చెప్పేసి ఇక్కడ మహర్షి హౌస్ రోడ్ నెంబర్ 3 బంజారా హిల్స్ హైదరాబాద్ 34 అని చెప్పేసి ఇక్కడ ఈ అడ్రస్కి మీకు నిన్న కూడా చెప్పాను. ఈ అడ్రస్కి అయితే సో ఈ విధంగా మీరు అయితే ఎన్వలప్ కవర్లో పెట్టి ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు దగ్గర కనుక బ్రాంచ్ ఉంటే డైరెక్ట్ వెళ్ళి కూడా వాళ్ళైతే తీసుకుంటారు. పోస్టులే కాకుండా మీకు నియర్ బై ఉంటే డైరెక్ట్ ఇచ్చినా కూడా ఇవైతే తీసుకుంటారు అని చెప్పేసి మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇవి మీరు అడిగినటువంటి డౌట్స్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో మాక్సిమం అన్ని డౌట్స్ అయితే నేనైతే క్లారిఫై చేయడం జరిగింది. సో మీరైతే ఓన్లీ ఈ 10 డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోండి అండ్ మిగతా వాళ్ళు మాత్రం దీనికైతే అప్లై చేసుకోరాదు. సో మిగతా కండిషన్స్ కూడా నేను అయితే చెప్పాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఎవరికైతే యూస్ఫుల్ ఉండదో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.